హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. దోస్తులు, మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 43 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా, నేను బావోళ్ళ ఊరికి పోయి మరి కొందరికి పెళ్ళికి రావాలి అని చెప్పి రావాలమ్మా. ఫోన్ చేస్తే అంతా బాగోదు. ఇక ఇంటి దగ్గరకు పోయి చెప్పి వస్తా. పోతావు అని ఆ బాడకవు వచ్చిండో బయటకు? వాడు అత్తేంది వాడు రాకపోతేంది, వానితోటి నాకేందమ్మా. వానికెవడు భయపడతాడు. బడ్డి బావకు పొద్దున్నే ఫోన్ చేసిన, బావ నేను వస్తా మరి రాజోళ్ళకు వాళ్ళకిళ్ళకు చెప్పుదామనంటే సరే రా తొందర రా మరి పొద్దుగాలనే ఎల్లు అని అన్నాడు. డాడీ నువ్వు ఎవరికన్నా చెప్పేది ఉంటే చెప్పిగా, పెళ్ళి దగ్గరనే ఉంది కదా అందరికి చెప్పేసిన. నేను నాకు దగ్గరైన వాళ్ళకు మాత్రమే చెప్పిన. ఇక సరే సరే. లావణ్య ఏం చెప్తుందే? బట్టలు విండుతుంది రాని. అద్దురా నేను విండుతానంటే లేదత్తమ్మా నేను విండుతా అని బట్టలు పిండేస్తుంది. అవునా, పిండని తీయమ్మా. దానికి వట్టిగుంటే బోరు కొడుతుంది. అదో పని ఇదో పని చేస్తానన్నా అట్లా పొద్దు పోతుందని దాని బాధ. సరే తీ, మరి ఎట్లా పోతావు? బైక్ మీదనేనా? ఆ బైక్ మీదనే పోతామ్మా. లావణ్య, ఏ లావణ్య చెప్పిపోవాలి. మళ్ళా చెప్పకపోయినాం అనుకో ఇక యుద్ధం జరుగుతుంది మళ్ళీ వచ్చినాక. అబ్బో, గంత భయం ఉంటే చాలరో నానిగా ఉండాలే కదా. నేను బంటి బావోళ్ళ ఊరికి వెళ్తున్నా. కొందరికి మ్యారేజ్ కి రమ్మని చెప్పేది ఉన్నది. పోయేస్తా మరి. కాదు, వాళ్ళ ఊరికి పోగుడు అవసరమా? ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. కొంచెం దగ్గరోళ్లకు పోయి చెప్తేనే మర్యాదగా ఉంటది లావణ్య. ఎంతసేపు తొందరనే వస్తగాని తొందరనే చెప్పేసి వస్తా. ఏమో, నువ్వు ఆ ఊరికి పోతున్నావంటే నాకు భయం అవుతుంది. లావణ్య ఎందుకు భయపడుతున్నావురా? ఆడ బంటి ఇట్లా ఉన్నారు కదా, శ్రీను మీద ఈగను కూడా వాళ్ళనియ్యరు. అదే అదే. ఏం చేస్తుర్రు? నువ్వెందుకు వచ్చినావు? ఆ బిడ్డ మీద పానం కొట్టుకొని అత్తన్నా. నేను మీకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. ఏదో నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఎంత తప్పైనా కూడా నా బిడ్డనే అవుతుంది కదా. ఏదున్నా నేను ఏది సంపాదించినా ఈ బిడ్డకు సగం ఆ బిడ్డకు సగము ఇయ్యాలని అనుకుంటున్నా. ఏ రూపాయి బిల్ల మాకద్దు. నీ రూపాయి బిల్ల ఆశపడి నేను లావణ్యం బడి వల్లేదు. లావణ్యను పెళ్లి చేసుకుంటా అని అంటలేను. ఇప్పుడు నువ్వు వచ్చి సగం ఈ బిడ్డకిత్తా సగం ఆ బిడ్డకిత్తా అనంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఆస్తి గురించే కావచ్చు పొల్లను పక్కన పెట్టుకున్నారు అని అనుకుంటారు. మాకు రూపాయి బిల్ల అద్దు. అట్లా కాదు చెల్లే, ఏదో నేను చేసిన తప్పు నా తప్పు నాకు తెలిసి వచ్చింది. నేను ఎవ్వరి మాటలు పట్టుకొని కానీ ఈ డిసిషన్ తీసుకోలేదు. ఆ బిడ్డ నాకే పుట్టింది కాబట్టి ఎంతో కొంత ఇయ్యాలి నా బిడ్డకు అని అనుకుంటున్నా గంతే. అద్దద్దు, నీ రూపాయి అద్దు, నీ కథ అద్దు. ఎవరికైనా కోపమే ఉంటది. నేను తప్పు చేసిన కాబట్టి కోపపడతారు గాని ఈ దొంగ ముండ ఏవట్టే నేను ఇట్లా అయిపోయినా. చెల్లె అయిందేదో అయిపోయింది. ఇక ఇప్పటికైనా నేను మారినా. ఇంకోసారి ఎవ్వరి మాటలు పట్టుకొని నా బిడ్డను నేను అది చెయ్యాలని కోరుకుంటలేను. మీ పెళ్లి మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే అంత అదృష్టం కూడా నాకు లేదు. కానీ నా బిడ్డను మంచిగా చూసుకోర్రి. నా బిడ్డకు ఏ ఆపదొచ్చినా కూడా నేను గుర్తుకు రాను. ఎందుకు అనంటే నాకంటే ఎక్కువ ప్రేమించేటోళ్ళు మీరు ఉన్నారు. కానీ నా మనసులో ఉన్నది ఒకటే ఒకటి. నాకు ఎకరం 20 గుంటలు ఉన్నది. 20 గుంటలు ఈ బిడ్డ పేరు మీద వేయాలని అనుకుంటున్నా. మీ పెళ్ళైనాక వెంటనే నేను ఆమె పేరు మీద 20 గుంటలు చేసేస్తా. మీరు అవునన్నా కాదన్నా నేనైతే 20 గుంటలు చేద్దామని అనుకుంటున్నా. చేస్తా గంతే. నాకు ఎవ్వరి మాటలు అవసరం లేదు. నేను ఎవ్వరిది పట్టించుకోను. నా బిడ్డకు నేను చెయ్యాలని అనుకుంటానా చేత్తా. అది చెప్పినా ఎవరు చెప్పినా కూడా నేను వినటోన్ని కాదు. అది నీ ఇష్టం, చేసేది చెయ్యండి. మాకైతే నీ నుండి రూపాయి అయితే మేము ఆశించలేము. ఏదో ఆ దేవుని దయ వల్ల వీళ్ళిద్దరికి పెళ్ళై వీళ్ళిద్దరు మంచిగా ఉంటే మాకు అదే చాలు.
సరే సరే 23 తారీఖా పెళ్ళి? అవును, ఎక్కడ చేస్తారు? గుళ్ళెనేనా? గుళ్ళనే ఎత్తాం. ఇంటి ముంగట ఎత్తే మీరు ఊకుంటారా? అట్లా ఎందుకంటున్నావు శ్రీను? మేమెందుకు ఊకోము? మీ భార్యకు నచ్చదు కదా, ఈమె జీవితం నాశనం చెయ్యాలని మీ భార్య చూడబట్టే. ఇక మీ భార్యకు నచ్చుతుందా గట్లా? సరే సరే. అమ్మా, ఆయనతో ఏదన్నా పుల్లలు పెట్టాలని చూస్తలేడు కదా ఇల్లు అయ్యా. ఏమో చెప్పలేము, అందుకే ఎవరిని నమ్మద్దు బిడ్డ. ఏందో 20 గుంటలు ఎత్తానంటాను గాని ఆ 20 గుంటలు మనకెందుకు? మనకే బొచ్చడు ఉన్నది. నాకు తెలిసి ఆయన మారినట్టు అనిపిస్తుంది అత్తమ్మ. ఎంత మారినా ఏమైనా కూడా నా పెళ్ళయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే సరేలే. అమ్మా, నేను పోయేస్తా. సరే పోయిరా బిడ్డ, జల్దిరా మరి. సరే. నేను గామెకు అట్టి జాకెట్లు ఇచ్చిన తీసుకొని అత్తా. నేను వచ్చేదాకా నువ్వు ఇంట్లోనే ఉండయ్యా, సరేనా? లావణ్య మళ్ళా ఒక్కతి ఉంటది. సరే సరే, జల్ది రాపో, నాకు పని ఉన్నది బయట. ఏ జల్దీ అత్త, ఆమె కుడతానని నిన్ననే ఇస్తా అన్నది కానీ నిన్న పోలేదు. మరి ఇయ్యాల తీసుకొని అత్త, పైసలు ఎన్నైనాయో లెక్క చేసుకొని అత్త. సరే సరే, పోయి రాపో. లావణ్య పిండిన వారా? ఆ పిండి అత్తమ్మ, అన్ని బట్టలు ఎండేస్తాయి. ఇక శ్రీను పిలిచినాక ఇటు వచ్చిన. సరే సరే పో. ఈ పెళ్ళయ్యేదాకా పెద్ద టెన్షనే ఉన్నది. ఈ అవ్వ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుడు కరెక్ట్ కాదు నా కొడుకు. గాని ఇక ఏం చేద్దాం, పరిస్థితులు అట్లా తరిమి కొడుతున్నాయి. కాదు, దాని ఇంట్లోకు పోతాన్నావు అత్తాన్నావు, నువ్వు అందరికి మంచే గాని ఇక నేనే కంట ఏంది? నా ఇష్టం. నా బిడ్డను చూడబుద్ధి అయితే పోతా అత్త. నన్ను అద్దనటోళ్ళు ఎవరు లేరు. నీ అసొంటి మూర్ఖురాల్ని అద్దంటారు గాని. అవు, నేనేమో మూర్ఖురాల్ని, నువ్వేమో మంచోనివి. అవును మరి. అది ఇప్పుడు ఎందుకు పోయినావు? ఏం మాట్లాడత్తా అని పోయినావు? ఏం లేదు, ఒక 20 గుంటల ఆమె పేరు మీద చేస్తా అని చెప్పి రావడానికి పోయినా. ఏంది 20 గుంటలా? అవును, 20 గుంటలే. చెయ్యొద్దా? ఆమెకు హక్కు లేదనుకుంటానవా? 20 గుంటలు ఏత్తానే చెప్పొద్దామని పోయినా. అసలు మనిషివేనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మనల్ని కాదని పీకిందానికి 20 గుంటలు ఎట్లా ఎత్తా అని అంటావు నువ్వు? అవసరమే లేదు, నేను అస్సలకే చెయ్యనియ్య చెప్పుతున్నా. అది ఉన్నోళ్ళింట్లకే పోవట్టే, ఉన్నోన్నే వేసుకోవట్టే, దానికే బొచ్చడాస్తుండే. నువ్వెందుకు 20 గుంటలు ఎత్తానన్నావు? వాళ్ళు కదే ముచ్చట అన్నారు. నీ 20 గుంటలద్దు, నీ రూపాయి బిల్లు వద్దు అని అన్నారు. మేము లావణ్యను మా ఇష్టపూర్వకంగా తీసుకొచ్చుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, అడ్డు రాకుంటుంటే చాలు అని అన్నారు. కానీ గట్లుంటదా? నా బిడ్డకు ఎంతో కొంత ఇయ్యంది నాకు ఇజ్జత్ పోదా అనే ఊర్లా. ఏం ఇజ్జత్ పోతాంది నీకు? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నువ్వేం నీ అవ్వగారింటికాడ నుండి రూపాయి పట్టుకొచ్చి నాకేం పెట్టలేదు, అర్థమైతుందా? నేను చేసినట్టు చూస్తేనేమో చూడు, ఉంటేనేమో ఉండు, లేకపోతే చక్కగా వీకు, అర్థమైతుందా? ఎందుకేనా అవ్వగారింటికా నుండి పట్టుకొచ్చినవా అని అంటున్నావు? అందరూ పట్టుకొచ్చి పెడితేనే మొగోళ్ళు పెద్దగా అవుతారా, మొగోళ్ళు సంపాదిస్తారా? ఏ పోయే, నాతోటి ఒర్రకు నువ్వు. నీ బిడ్డను నిన్ను ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా కదా, గట్లనే చూసుకుంటా ఆ బిడ్డను కూడా చూసుకోవాలి. ఇంట్లోకే వెళ్ళిపోయింది కదా అని వదిలేస్తే అది కరెక్టు కాదు. బరువు బాధ్యత అనేది తండ్రిగా నాకుంటాయి. నేను చెయ్యాల్సింది ఏత్తగంతే. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో. ఆగా చూసినవా ఈ నేషాలు? వీడు 20 గుంటలు ఎట్లా ఎత్తడో నేను చూస్తా. నేను సంతకం పెట్టండి, వీడు దానికి ఎట్లా ఎత్తడో నేను చూస్తాగు. అబ్బో, ఈ నల్లికుట్లోడు చిన్నోడు కాదు, ఎప్పుడు ఎవరి దిక్కు మాట్లాడేది తెలియదు. సోరా బామ్మర్ది, పోదాం గాని. ఏ జల్ది పోవాలే బావా, అందరికి చెప్పి ఇంటికి పోవాలే. పోదు తీయలేవు. తమ్ముడు మామయ్య ఎటు వేర్రు? వాళ్ళు పొలం కాడికి పోయిర్రా. ఇక నువ్వు వస్తున్నావని చెప్పినా గానీ మేము వచ్చేదాకా ఉండుమని చెప్పిర్రు. వాళ్ళు వచ్చే వరకు ఏ టైం అవుతుందో. దాదా రాజోళ్ళింటికి అటు ఇటు పోయి చెప్పి అద్దాం. తిన్నావా లేదా? తిన్నగాని శ్రీకాంత్ గాడు వచ్చిండా? ఆడు పోలీసులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు కదా, మరి వాడు వచ్చిండా, కనిపించిండా? నాకెవ్వడు కనిపించలేదు, నేను గటెందుకు పోయి పాడైనా. సరేదా, రాజోళ్ళింటికి పోదాం. సరే సరే పా, మరి నువ్వు ఆగుతనే లేవు కదా, పోదాంపా. చిండా అనే కొడుకు బా నచ్చుడు మునుగా మార్చి పాడైండు మల్లక్క. లేకపోతే ఎడిపోయిండు ఆడు ఉంటాడానే? ఏడబోయి మునిగి పాడైండు. ఆ దినాలి అయ్యా, వాంతోటి నాకు గండం పాడైంది.
ఏమన్నా వేసుకొని తియ్యి, నువ్వు ఆయన గురించి రంది పెట్టుకోకు, ఆయన గురించి పట్టించుకోకు. కాదు, ఊకే అయిందేదో అయిపోయింది. ఆ పొల్ల దగ్గరకు పోయి పొల్లి ఇంటి మీదకి పోయి బెదిరిస్తే వాళ్ళు ఊకుంటారా చెప్పు? ఇక పెళ్లి దగ్గరికి వచ్చే మళ్ళీ ఏం చేస్తాడో అని నాకు ఇదో టెన్షన్. గట్ల కాదురా బాడుకో, గిట్లరా అని చెప్తానే ఉన్నా. అంటాడు చెప్తా అంటే నువ్వు ఒర్రకు నిన్నే సావగొడతా, చేసిందంతే నువ్వే అని బాడుకోవు నన్ను తిట్టి చంపుతాడు. వాని దినాలి అయ్యా. ఆంటీ అగో నాని ఇప్పుడే వస్తారా? అవునా ఆంటీ, ఇప్పుడే వస్తున్నాం. రాజున్నాడా? ఉన్నాడు పారి, ఇంట్లో పోదాం పారి. పిల్లగాడు ఆ పిల్లగాడే కదా. అవునమ్మా, ఈ 23 తారీఖు నా పెళ్లి, మీరందరూ ఖచ్చితంగా రావాలి. మా ఊరు రామాలయం కాడ పెళ్లి. అవునారోయ్, అత్తం. అవునరా అమ్మా? బానే ఉన్నాం. వచ్చిండా శ్రీకాంత్ బయటికి? వచ్చిండు గాని జర మర్యాద కొద్దీ మంచితనం కొద్దీ చెప్పమ్మా నువ్వు. ఇంకోసారి వాళ్ళ జోలద్దు, వాళ్ళ వార్తద్దు, అయిందేదో అయిపోయిందని చెప్పు. అయ్యో రాములా, నేను అప్పడుసుంది ఇప్పటికి చెప్తానే ఉన్నానయ్యా. ఇక ఏం చెయ్యాలి? ఆడు ఇనకనే వాని మీదికి తెచ్చుకుంటాండు. ఇక లాస్ట్ కత్తే సత్తడో బతుకుతాడో ఇక భగవంతునికి తెలియాలి. అయితవైతే లేడా? ఏడవైపాడేండో తెలియదు. సరే పారి నాని, ఇంట్లో పోదాం పారి. దా అంటే ఇంట్లో పోయి మాట్లాడదా? ఏదో పిల్ల ఇట్టపడ్డది, ఈ పిల్లగాన్ని ప్రేమించుకుంటుర్రు అని నేను తప్పుడు పని చేసిన. లేకపోతే నేను ఆ తప్పు పని చేయకపోదును తెలుసా మల్లక్క. పిల్ల మనసులా ఒక పిల్లగాడు ఉన్నాడని తెలిసినాకనే ఇక ఎందుకు పిల్లకు నచ్చిన పొలగాంతోటి బతకనని నేను ఆ పిల్లను రాత్రికి రాత్రే పంపించిన. అదే ఆ పిల్లకు ఎవ్వరు లేరు అనంటే నా కొడుకుకే ఉంచి నా కొడుకును ఆమెను మంచి దారిలా తీసుకొద్దును. ఇగో ఎప్పటికైనా మనం చేసిన మంచి మనకేదో ఒక రోజు సహాయపడుతుంది సుశీల. నువ్వు బాధపడకు, నీ కొడుకు ఖచ్చితంగా మారతాడు, నీ కొడుకుకు బుద్ధి వస్తుంది. ఏదో ఇక గాసారమో శనో దాన్ని ఏమంటారో గాని ఇక కొన్ని రోజులు ఉంటది గట్లనే. కూసోరు నాని. రాజు, అరే రాజు. వాడేం చేస్తాడు? మరదలతోటి బిజీగా ఉన్నాడు కావచ్చు. మాట్లాడతాడు కావచ్చు మరి. మీరెప్పుడు వచ్చిర్రా? కనీసం ఫోన్ అనే చేయకుండా వచ్చిర్రు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినవురా. ముఖం సర్ప్రైజు. నువ్వెప్పుడు వచ్చినవురా శ్రీను అక్కడ నుండి? నేను ఇంతకు ముందే వచ్చిన. కూర్చోర్రి. అరే బామ్మర్ది, నువ్వెప్పుడన్నా బియ్యం బుక్కినవారా? లేదు. ఎందుకు బావా? అదే ఆయనత పెళ్లిలా వర్షం పడుతుందేమో అని భయం అవుతుందిరా. అంత వర్షం పడితే మంచిగా అనిపించది, అంతా రోత అనిపిస్తుంది. వర్షాకాలమేనా, ఇక షురు అవుతాయి వర్షాలు. సరే గాని ఆంటీ, అంకుల్కు ఎప్పుర్రి మీరందరూ ఖచ్చితంగా నా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఖచ్చితంగా నీ పెళ్లికి రావా బిడ్డ? అత్తం. రాజు, నువ్వు ఒక 2 రోజుల ముందే ఆ బంటి బావతోటి వచ్చి అక్కడ ఉండు. అన్న చిన్న పనులుంటే చేసేవు. ఇక్కడ ఏమైనా పని చేస్తానవా ఏంది? ఏం పని లేదు అత్తగాని. ఆ చెల్లెకు ఒకసారి ఫోన్ చేసి ఇయ్యరాదు? ఒక 2 రోజుల ముందే నేను వచ్చి తీసుకొని పోతా అని చెప్పు. ఆ ఇంటికి తీసుకొచ్చి పడగొట్టు. ఎందుకు అనంటే కొంచెం లావణ్యకు తోడుంటది. అవునా, నేను కూడా అదే అనుకున్నా కానీ మరి లత ఏమంటదో? నేను అత్తమ్మకు మామయ్యకు ఫోన్ చేసి చెప్తా గాని నువ్వు లతను 2 రోజుల ముందు తీసుకుపోయి ఈ శ్రీనోళ్ళ ఇంట్లో పడగొట్టు. పాపం ఆ పిల్లకింత తోడుగుంటది కదా. సరే, ఫోన్ చేస్తావు. ఇవరిదాకా మాట్లాడినావు కదరా, నిజం చెప్పు. మాట్లాడినరా, మా అమ్మ వచ్చి పిలుస్తాంది అని నేను ఫోన్ కట్ చేసిన. హలో, ఏం చేస్తాను? ఏం లేదు, చెప్పు. ఓ శ్రీను వాళ్ళు వచ్చిర్రు. పెళ్లి ఉంది కదా, పెళ్లి చెప్పుదామని వచ్చిర్రు. ఇక మీ ఇంటి దాకా ఏం వస్తారు గాని ఫోన్ చేయమని చెప్పిండు, అందుకే ఫోన్ చేస్తానా. అవునా? అయ్యో. హలో చెల్లమ్మ, బాగున్నావారా? బానే ఉన్నన్నయ్య. బాగున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, తొందరగా పెళ్లి చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ రా. మరి నువ్వు ఎప్పుడు వస్తావు? ఒక 2 రోజుల ముందు మా ఇంటికి రారా. రాజు తీసుకొచ్చి నిన్నక్కడ పడగొడతాడు. కొంచెం లావణ్యకు తోడున్నట్టు ఉంటావు కదా. 2 రోజుల ముందా? మరి మమ్మీ డాడీ ఏమంటారు? ఈ ఆంటీ చెప్తది, రాజు కూడా చెప్తాడు. రావచ్చు కదా. సరే అన్నయ్య, వస్తలేండి. అదే ఒక 2 రోజుల ముందు వచ్చినావనుకో మంచిగా లావణ్యతోటి నువ్వు ఉండొచ్చు. ఇక లావణ్యకు కోనేసుడు అదేసుడు కొంచెం మీరు ఉన్నది అది వేరుంటది కదా. సరే అన్నయ్య, వస్తా. సరేరా. మాట్లాడతావా రాజు? తర్వాత చేస్తాను, కట్ చేయి. తర్వాత చేస్తాడట్రా. సరే అన్నయ్య. వస్తుందట. ఒక 2 రోజుల ముందు చెల్లెని తీసుకొచ్చి అక్కడ వడగొట్టినావు అనుకో, ఇక నువ్వు కూడా ఉండు. ఏమైతాంది? ఇక మీ చెల్లున్నాక నేనుంటానా?
చూసుకోరు నాని, నేను మళ్ళీ వస్తా. గట్లా చెల్లుంటేనేమో ఉంటావు గాని చెల్లె లేకపోతే ఉండవా ఏంది? ఫ్రెండ్కు గాయంతో సహాయం చేయలేవా? ఎందుకు అయ్యా బంటులు చేత్తా అయ్యా, మీ చెల్లుంటే కొంచెం మీ చెల్లెనిచ్చి పెట్టి నేను రారాదు కదా, ఆమె కూడా అక్కడ కొత్త అన్నట్టేనాయే. మీరు వచ్చి మీరు ఉంటేనే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది బావా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. ఉంటాం, అమ్మున్ను నాన్న కూడా అత్తరు. నువ్వేం టెన్షన్ పెట్టుకోక బామ్మర్ది, నీ పెళ్లి మంచిగా జరుగుతుంది. అదే పెళ్లి జరిగిందంటే ఇక ఏ బాధ ఉండదు గాని జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. బయటకు పోదామా రబంటి, థమ్సప్ అన్నా స్ప్రైట్ అన్నా తాగుదామా? ఏటద్దు, అసలే గాశానం మంచిగా లేదు. ఆ బాడుకోవు వచ్చిండట కదా శ్రీకాంత్ గాడు, అవడ్డాడు పొద్దుగాల, నన్నైతే మొత్తం మింగినట్టే చూస్తాడు. నీతోట ఏమైతుందిరా అని నేను సప్పుడేకున్నా. అదే అమ్మ ఇట్లా 10 సార్లు ఫోన్ చేసిరు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి. జల్ది రా బిడ్డ, జల్ది రా, నువ్వు తొందరగా చెప్పేసి రా అని చేసిర్రు. ఇక నేను పోతా. అరే తినవారా బామ్మర్ది, తినిపోదు పాలేవు. అద్దు బావా, తిన్నా తినకున్నా అయిపోయింది. చెప్పినా మీరైతే ఖచ్చితంగా పెళ్లికి రావాలి. మీరు వచ్చి ముందు ఉంటేనే నాకు ఇంత తృప్తి అవుతుంది. మరీ మళ్ళీ మళ్ళీ చెప్పకు, ఏం కాదు, మేము వస్తాం. సరేలే, అనుకున్నది ఏ ఒక్క పని కూడా అయితలేదురా. చీనా బతుకు పాడుగాను. నీ తీయలేవురా, జరిగినవన్నీ వదిలిపెట్టేసి ఇక నీ లైఫ్ నువ్వు చూసుకుంటే ఏమైతుందిరా నాకు అర్థం కాదు. ఊకే మంది మీద పడి ఏడ్చే బదులు నీది నువ్వు చూసుకోరాదు. ఇప్పుడు మంచిగుందా? పోలీసులు మంచిగా బుద్ధి చెప్పిర్రా నీకు? ఏమోరా, నాకు ఎటు మనసున పడతలేదు. నీ అవ్వ పోరి ఎంత మంచి ఉండేరా, అది నా పెళ్ళాంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ రోజున అది వేరేటోనికి పెళ్ళాంగా కాబట్టే. కానీ రాబాయ్, మళ్ళా లొల్లి లొటారాలు అవసరమా నీకు? మళ్ళా పోయి ఏదన్నా బెదిరించడో ఏదన్నా చేసినావు అనుకో, మళ్ళా నూకుతారు ఇక గట్టిగానే నిన్ను. ఇప్పుడంటే ఏదో అట్లా బయటకు వచ్చినావు కానీ మొత్తం రాకుండా ఆయన జీవిత కాలం అల్లనే పాడైతావు. వచ్చాడు మంది ఉన్నారు ఆడోళ్ళు, ఇక దొరకరారా? మనసు పడ్డి తాళి కట్టి ఆమెను దూరం చేసుకుంటే ఆ బాధ వేరే ఉంటదిరా, నీకు తెలియదు. పీకని తీరా. డాడీ టెంటోళ్ళకి గిట్లా చెప్పినావా? చెప్పినా ఒక 2 టెంట్లు అయితే సరిపోతుంది. ఇక గుళ్ళే డెకరేషన్ వాళ్ళకు చెప్పినా, అందరికి చెప్పినా. అదే ఊర్లో ఏమన్నా అంటుర్రా? మనల్ని ఎందుకంటారు బిడ్డ? ఈ లావణ్యుల్లా అయ్యను అంటారు. కన్న తండ్రి కాదా, కథ కాదా, దగ్గరుండి ఎయ్యద్దా బిడ్డను అనాథ చేసే పెళ్ళని చచ్చిపోయిందని అని అందరూ అంటుర్రట అల్ల అయ్యనే. అనుకోనిది మరి అనరా? వాళ్ళ గురించి ఇడిచిపెట్టాలి బిడ్డ. మనం చేసుకునే పని అయితే మనము చేసుకోవాలి. నువ్వైతే అందరికి చెప్పినావు కదా, దగ్గరోళ్ళకు మాత్రమే చెప్పు, దూరపోళ్ళకు ఎవరికి అద్దు. చెప్పినా గదే అత్తమ్మోళ్ళు కలిసిర్రా మరి? ఎక్కడమ్మా, అత్తమ్మును మావయ్య పనికి వేరట, బావకి చెప్పినా, ఇక రాజోళ్ళకి చెప్పినా. ఇక రాజోళ్ళ మరదలు ఉంటది ఒక ఆమె లత అని, ఇక లావణ్యకు సోపతి ఉంటది కదా, 2 రోజుల ముందే తీసుకొచ్చి ఇక్కడ వడగొట్టు అని చెప్పినా. సరే అని అన్నారు. రానితీ బిడ్డ, కొంచెం మీ ఏజ్ సోపతోళ్ళు మీకుంటే కొంచెం అది వేరు. ఆయనకు కోన్ పెట్టేస్తుందో మరి, లావణ్యకు పెట్టుమని చెప్పాలి. ఫోన్ ఎందుకు తీయత్తమ్మా? ఎందుకురా, పెట్టుకోవా? ఉండాలే. ఏంటమ్మా, ఐదాకు పెట్టుకుంటే అయిపోతుందిలే. ఇప్పుడు కోన్ పెట్టుకుంటే ఏమన్నా దండగెత్తుర్రా నీకు? అయ్యో మరిగా ఆమెకు పెట్టత్తే పెట్టిపిద్దాం, లేకపోతే అక్కడ ఒక పిల్లు ఉంటది, ఆ పిల్లని తీసుకొచ్చన్నా పెట్టిపిత్త తీరా. నాని రేపు ఒక్క అడుగు మనము పొయ్యి అన్నీ మన తలంబ్రాలు అవ్వోటి ఇవ్వోటి ఉంటాయి కదా, గవెందు ఊదుకునేటివి అవి ఇవి పట్టుకరావాలి, ఒకటి గంప. సరే అమ్మా పోదంతి, దానికి వాడేందుకు, మన ఇద్దరం పోదాంపా రేపు. పోతే పోదంతి. ఏమన్నా ఉంటే ఆదికి వేసుకొని అన్ని ఓ లిస్టులా రాయి. మళ్ళా తాపకొకటి గుర్తు చేసుకుంటా అజ్జెత్తా అంటే మళ్ళా టైంకు దొరకాయి, మళ్ళా టైంకు తేవడానికి కూడా ఎవ్వరు ఉండరు. ఇంకేమన్నా మతి మరితే అన్ని కాగితం మీద రాసి పెట్టుకో, తెచ్చుకుందాం. సరే గాని లావణ్య, బ్లౌజులు ఒకటన్నా వేసుకొని చూసినవారా? చూడలేదత్తమ్మా, ఏం కాదు, కొలత తీసుకున్నారు కదా, కరెక్టే కుడతారు వాళ్ళు. అదేరా, మళ్ళా లూజో ఏదన్నా ఉంటే ఎట్లా అని. వాళ్ళు కరెక్టే కుడతారు. సరే తీయుర్రి, అన్నం తిందురు రారు మరి. ఆయనక తింటాం పో అమ్మ, నువ్వైతే తినిపోర్రి మీరిద్దరు. సరే అవయ్యా తిందాం. సరేపా. ఏమైంది మేడం, ఊరవతల నిల్చోబడుతుంది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏమైతుంది? ఇక మామయ్య గిట్లు ఉన్నారు కదా, వాళ్ళ ముంగట ఎందుకు కూర్చోవడం అని. ఏం కూసోకమని చెప్పిర్రా ఏంది నీకు గిట్లా? కాదు, ఇలా బంటి వాళ్ళ ఊరికి పోయినావు కదరా, ఆమె కనిపించిందా? రాజోళ్ళ ఇంటికి పోయినవేమో.
కనిపించింది బయట ఊసున్నదిగా ఏమంటది మంచిగా చేసుకోరు పెళ్లి అని చెప్పింది. ఆమెను రమ్మందామనని అన్నా కూడా ఆమె అత్తదా నే రాదు కదా. రాదు గాని అదే లతకు కూడా చెప్పినా లత వస్తుంది, నీకేదైనా శారీ కట్టడానికైనా దేనికైనా సహాయం చేస్తుంది కదా. నాకు చీర కట్టుకున్నాడే రాదు, ఎవరు కడతారో ఏమో. అమ్మ ఇట్లా లేరా వాళ్ళు కడతారు తియ్యి, నేర్చుకోవాలి బేబీ, నేర్చుకుంటే ఇప్పుడు పని చేస్తుంది కదా. అయినా నేను కడతది నీకు. అబ్బా నీ గట్టచ్చా? యూట్యూబ్ లో చూసుకుంటా కడతా అయిపోయా. కడతావు అట్లా చూసుకుంటా ఎవరైనా కట్టుకుంటారు. సరేలే నీకు మంచి ఫోన్ తీసుకుంటా నేను. ఇప్పుడే నాకు ఫోన్ ఎందుకు, పెళ్ళైతే కాండ్రా, ఇప్పుడే బాగా ఖర్చులు అవుతున్నాయి. పాపం మామయ్య దగ్గర ఉన్నాయో లేవో, మనమేం కట్టం చేసి రూపాయి సంపాదించటోళ్ళం కాదాయే. మామయ్య దగ్గర ఉన్న పైసలన్నీ ఇప్పుడు పెట్టుకోవట్టే. ఇక ఫోన్ అంటే 10-15 వేలు లేనిది ఫోన్ అయితే రానే రాదు. సరేలే, ఇక ఇయ్యాల రేపే మనం నిమ్మలంగా ఉండేది. ఈ ఎల్లుండటి నుండి చుట్టాలు హడావిడి. ఎవరెవరు వస్తారు చుట్టాలంతగానం? ఎవరు లేరు, బాగా మంది కూడా ఎవరికి చెప్పలేదు డాడీ. ఈ అత్తమ్మోళ్ళు వస్తారు, బంటోళ్ళు వస్తారు, రాజును లతను కూడా రమ్మని చెప్పిన వాళ్ళు వస్తారు. సరేలే, అసలు నాకు ఇది కలనా నిజమా అన్నట్టు అనిపిస్తుంది తెలుసారా. నా పెళ్ళేనా అయ్యేది అనిపిస్తుంది. అవునా, గిచ్చల్లా మరి మన పెళ్ళా కాదా అనేది తెలుస్తుంది. గిచ్చుతావు, నువ్వు గిచ్చినావు అనుకో నేను కొరుకుతా చెప్తున్నా. కొరుకుతే కొరుకుతూతి, నువ్వు కాకపోతే ఇంకెవరు కొరుకుతారే నన్ను. ఇంకా మరి చెప్పు. అయ్యకి చెప్తావా, రమ్మని చెప్తావా పెళ్ళికి? ఎంతో వచ్చి 20 గుంటలు ఇత్తా, అది ఇత్తా, ఇది ఇత్తా అని అంటాండు కదా. ఏమోరా, ఆయన మనసులో ఏం పెట్టుకొని అంటాడో, లేకపోతే నిజంగా అంటుండో, లేకపోతే ఇంకేదన్నా పెట్టుకొని అంటాడో మనకైతే తెలియదు. ఇప్పుడే ఎందుకు ఎవరిని దగ్గరికి తీసుడు ఎందుకు? మన పెళ్ళైతే గాని ఎవరు ఏంది అనేది తర్వాత తెలుస్తుంది. ఆయనతో మనం నమ్మి ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా మాట్లాడుకుంటా అది ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్తే ఎవరేం పుల్లలు పెట్టి ఏం చేసేది తెలియదు. అవునవును, ఈరోజు ఇక్కడనే పడుకోరాదు నా తోటి బెడ్లా, కాసేపు నైట్ అంతా ముచ్చట పెట్టుకుంటా ఉందాం. నాకేమో నిద్ర పడతలేదు, నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. ఇక మా అమ్మ ఉంటది కదా అని సప్పుడేకుంటానా. ఇంకొక 5 రోజులు అయింది అనుకో, మనల్ని అద్దన్నా కూడా ఒకటే రూమ్ లో పడుకోమని చెప్తారు. నీ అవ్వ, నేను ఇప్పుడు ముచ్చట చెప్తే నువ్వు 5 రోజుల ముచ్చట చెప్పబడుతుంది. మరిగా ఏంది మరి అట్లా ఇయ్యాలనిపించిందే పిచ్చిదానా. సరేలే, అన్నం తిందాం, ఆకలి అవుతుంది. అబ్బో, నీకు ఆకలి కూడా అవుతుందా? నేను మనిషిని కాదా, నాకు కాదా? ఏమో మరి అవుతుందా కాదా అని. అంతా కొడతదా అత్తమ్మ అల్లం ఎల్లిగడ్డ? ఎందుకు బదరా, అన్నిట్లల్లా కూరగాయలంట్లా కూడా ఎత్తురు కదా. ఇప్పుడు మనకు ఒడిసే కాడు కొడుతుంది, లేకపోతే తెల్లారి పోషమ్మకి వేసేది ఉన్నది కదా, అల్లకు తీయాలి. ఓహో, పోషమ్మ కూడా ఎత్తవా అత్తమ్మ? ఏసురే, ఇక మగ పిల్లగాంది పెళ్లి కదా, పోషమ్మ తల్లికి ఏసురే. అగో అత్త కోడన్లు ఏమో ఏత్తారు కదా, నన్ను పిలిస్తే అచ్చో చేయితే అయిపోదునా? ఆ ముత్తక్క రా, అందరూ చేతి ఎత్తనే లగ్గమైతుంది. రా రా వద్దానే అప్పడుతుంది. ఎట్లాగో నువ్వు ఇటు వస్తావు కదా అని అనుకున్నా. ఇగో ఇప్పుడే కూర్చున్నావు మా కోడలు, నేను ఎండ కొడుతున్నట్టు అనిపిస్తుంది. చెట్టు కిందకి పోతే ఏమవునే, ఏమో ఈడనే కూర్చున్నారు. ఎందుకు ఏం ఎండ కొడుతుంది? ఎండ ఏం కొడతలేదు, ఆ చెట్టు నీడ ఇప్పుడు ఇటు వత్తది, అందుకే ఈడ కూర్చున్నా ఉందా. ఇక పెళ్లి దగ్గరికి వచ్చే ఇక రేపడుతుంది ఇంట్లో, ఇక అల్లోలిల్లోల సందడి ఉంటనే ఉంటది ముత్తక్క. ఇలా ఈ అల్లం ఎల్లిగడ్డ తీసి పట్టించుకొని రమ్మనాలే. మసాలాలు పట్టినవాయే? నిన్ననే పట్టినా. ఇక పెళ్లి రోజు అంటే అన్ని పప్పుచార్ల భోజనమే గాని తెల్లారి పోషమ్మకి ఎత్తా అని అనుకుంటాన్నా. ఇక చెయ్యాలి కదా, అందుకే ఇది. చేసుడే, మగ పిల్లగాంది కదా నిలగ్గం చేసుడే. పిల్ల, మీ పిల్లగాడు ఎటు వేయండు? అలా పిల్లగాడు డ్రెస్సులు 2 గుట్టియడానికి ఇచ్చిండన్నట్టు. ఇక ఆన్ సోకులు ఆన్కేనాయే, తెచ్చుకుంటా అని పోయిండు. రేపు మా ఆడబిడ్డోళ్ళు ఇట్లా వస్తారు. ఇక రేపడుతుంది ఇంట్లోనే ఉండు కదా. రేపు ఇక ఎల్లుండి పెళ్లి కొడుకుని చేసిరేనాయే, పొద్దుగాల చేసి సాయంత్రం కూరలు పట్టుడానే. సరే సరే, ఈ ఇద్దరిని ఒక కాడనే కూసుండబెట్టి ఆయనతో పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వేయాలి. ఆయనతో ఇక సాయంత్రం కూరలు బట్టి ఆయనతో తెల్లారి బుల్లె పెళ్లి ఎత్తే అయ్యేపోతుంది. అంతేగాని అన్యా ఇంకేంది, నువ్వు అనుకున్నట్టు శ్రీనితోటి పెళ్లి అవుతుంది. ఇక సంతోషంగా ఉండాలి బిడ్డ. బట్టలు మంచిగా ఉన్నాయి, ఎడ తెచ్చిండే? అక్కడనే మార్కెట్ లా కొనుకొచ్చిండు ముత్తక్క. అబ్బో, ఇక పెళ్లి దగ్గరకు వస్తుందని లాగుతూనే లేరు కదా, అల్లం ఎల్లిపాయ అన్ని తిత్తారు.
పెళ్ళి అవుతుందా లేకపోతే నా తమ్ముడు దీన్ని ఎత్తుకపోతాడా? తీయుర్రి జల్ది. గట్టిగానే గిట్ల పోలిసి జరసేపు ఎండకు పెడితే అయ్యే పోవు కదా అన్న బాగానా ముత్తక్క కొన్నేనాయే. ఆగో పెళ్లి పనులు అయితానయా? అయితేనే బాపు దారి వేయాలి నీ కొడుకు పెళ్లి. జోర్దారే చేద్దామని అనుకున్ననే బాపు. ఇక ఏం చేయాలి, దుష్ట శక్తులన్నీ మా చుట్టే ఉన్నాక ఇక పెళ్లి అవుడే కట్ట ఉన్నది ఇప్పుడు. దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి మేము అందరం లేవాను. ఏమోనే, ఎందరున్నా ఎట్నుండి ఏ ఆపద వచ్చేదనేది తెలుస్తలేదు కదా. పెళ్ళైతే కావాలి ఇళ్లకు ప్రశాంతంగా. అందరి కళ్ళు ఇళ్ల మీదనే పాడాయే. వాళ్ళ కళ్ళల్ల మన్ను వస్తే ఈ దొంగ బొడ్డి నన్ను చూసే అంటాంది. దీని తినాలి అయ్యా. అయితే ఇగో రోడ్డు మీద కుక్కలు బొచ్చడున్నాయి. అవి మొరుగుతా అంటాయి, ఏరుగుతా అంటాయి, కక్కుతా అంటాయి. వీటిని పట్టించుకుంటామానే పుష్ప? అట్లనే ఎవరిని పట్టించుకోవద్దు. మనం చేసుకునే పని మనం చేసుకోవాలి అంతేగాని కానియుర్రి నువ్వో చేత ఏ రాదు. అబ్బో నాకు ఎల్లిపాయలు తీయడానికి గోర్లే లేవవ్వో. నాకు ఎల్లిపాయలు తీస్తే వడది అంతా మండుతాయి ఏళ్ళు. తీయుర్రి తంపో రావా ఉన్నడా రమేశు? ఏడు వాన్ తినాలి అయ్యా, వాడేడవేండో. అగో నీ మొగన్ని పట్టుకొని వాన్ తినాలి అయ్యా అని అంటావు. వాడు మంచిగున్నాక నాకు ఇవన్నీ బాధలు ఉండునా? అని వేసుకోకుండా అయిపోవు. చేసుకొని పెద్ద బాధలు పడబడుతుని, అందరితోటి మాటలు పడబడుతుని, పెద్ద పెద్ద నిందలే మోయబడుతుని. చూసినావా దీని మాటలు, బహురూపుల మాటలు, బహురూపుల్ది. నువ్వేం చక్కని పూసావని నిందలు పడుతున్నావా? నువ్వు చేసిన దానికి మంది అంటారు గాని నువ్వు చెయ్యని దానికి ఎందుకంటారు? అబ్బో అందరు భలే ఉన్నారు పోర్రి. మరిగా ఎవరు నవ్వుకున్న గోతుల వాళ్ళు పడతారు. నేను మోకమ్మ అండ వీడిప్పుడు నన్ను ఎందుకు మందలియాలే, నన్ను ఎందుకు ఆ రకంగా మాటలు అనాలే? ఇట్లనే పోతారు నా కలకల కలిగి. నాశనం అయిపోతావే దొంగముండ. ఇది కానియుర్రి. అవునే పుష్ప, మరి ఇప్పుడు అన్నీ మీరే వేయబడుతుంది. మరి ఒడి నింపడానికి ఏమన్నా పలహారాలు వేసినవాయే? ఏడ ముత్తక్క, నేను ఒక్కదేన్నైనాయే చేయడానికి. ఇక ఎప్పుడు చెయ్యాలే. ఇక పలహారాలు వేసుడేందని మా ఆయన అక్కడ ఆర్డర్ పెట్టి వచ్చిండు. గాడు నిన్ను వేస్తారట. మనము చెప్పినట్టు సేమ్ మన లెక్కనే ఫ్రెష్గా వేసిస్తారట. ఇక 5 రకాలు ఆర్డర్ పెట్టమని చెప్పిన. అదేనే ఒడి నింపడానికి కావాలి కదా అని. అదే సకినాలు, కారపూస, లడ్డూలు, కరియలు, ఇంకొకటి ఏదన్నా ఎత్త అయ్యేపోతుంది. గంతేగాని ఈ పెళ్ళెట్లయితుందో అని పానమంతా గజగజ వణుకుతాంది ముత్తక్క. ఏం కాదే, దేవునికి మొక్కు, దేవుని మీద భారం వెయ్యి సప్పుడేక మీరు చేసే పనులు మీరు ఎయ్యుర్రి. అంతా దేవుడే చూసుకుంటాడు. అదేగాని మీ కొడుకు రాగానే కోడలు చెప్పనింట్లో కురకనేమే. పోతది లేకపోతే వాడు సీరియస్ అవుతాడు రాకపోతే. అంతేరా, ఇప్పడుసుందే మంచిగా అండర్స్టాండింగ్లు ఉంటారేమో వాళ్ళు. ఇక ఉండరా ఇప్పటోళ్ళు ఎంత షార్ప్ ఉన్నారు. అదేగాని ఇట్లున్నాయి డ్రెస్సులు మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయి. నీకేంది ఇక దొరికినప్పుడే బరుకుడు అన్నట్టు గవ్వన్ని ఎందుకు కొంటున్నావు నాకు అర్థం కాదు. పైసలు అన్ని వేస్ట్ చేస్తావు. పెళ్ళంటే గాయంత మాత్రాన కొనుక్కోవద్దానే? ఇప్పుడు కొనుక్కుంటే ఏమైంది? ఓర్ని అవ్వా, నువ్వు నేనే అంటే నాకంటే ఎక్కువ పీసినారదాని ఉన్నావు కదా. ఈ రోజుల్లో పీసినార్తనం చేస్తేనే బతుకుతాం రా. సరేలే ఎల్లిపాయలు తీసురు అయినాయా? అయినాయి. నువ్వు ఎందుకు తీసినావు? నువ్వెందుకు పని చేస్తున్నావు? సపరేక కూసోక. అత్తమ్మ కూడా అద్దు అని అన్నది కానీ అట్టుకుంటే ఏమత్తుంది చెప్పు. అందుకనే పోయి తీసిన. సరేలే, ఇక రేపు బంటి బావోళ్ళు వాళ్ళోళ్ళు ఇల్లోళ్ళు అందరు వస్తారు. ఇల్లంతా సందడి. నాకెందుకు పెళ్ళంటే భయం అవుతుందిరా. దేనికమ్మా ఈ భయం? నీకంటే భయం లేదు, ఇక నాకంటే భయం అనేది ఉంటది గాని. సరేలేవే. అబ్బా ఈ తిరుగుడు తలకాయ నాశనం అవుతుంది. ఇక రేపడుతుంది ఎటు పోలేదు కదా. ఇయ్యాలని ఇంకేమన్నా ఉంటే తెచ్చి పెట్టుకోవాలి. ఏం తెస్తావురా? అన్ని తీసుకొచ్చినావు కదా. తీసుకొచ్చినా గాని. ఏమైందిరా లావణ్య, పడుకో, నిద్ర వస్తలేదా? నిద్ర వస్తలేదు అత్తమ్మా. పెళ్లి దగ్గరికి వస్తుంది కదా, అంతా భయం అవుతుంది. దేనికిరా భయం? భయపడకు. మా అమ్మది ఫోటో ఆ ఇంట్లోనే ఉంది. ఏమంటే ఇద్దరు మీ నాన్న ఎప్పుడన్నా వచ్చినప్పుడు లేకపోతే కనిపించినప్పుడు అడుగురా. అడిగి తీసుకొచ్చుకొని పెట్టుకో. మేము అద్దంటున్నామారా?
అదే అత్తమ్మ, ఇప్పుడు అమ్ముంటే ఎంత సంతోషపడేదో. నైటు కలలకు వచ్చింది, ఎందుకో నా తలాపు కూసున్నది, చిన్న పోయి కూసున్నది. ఏందమ్మా ఏందమ్మా అని అంటే సప్పుడు ఎత్తలేదు. మరి ఆమెకు ఎందుకు కనిపించిందో ఏమో గాని గట్ల కనిపించింది. నీ పెళ్లి కదరా, నీ పెళ్లి అవుతుందని సంబరం కొద్దీ కనిపించింది కావచ్చు. ఆమెకు కూడా బాధ ఉండవచ్చు, నేనుంటే నా బిడ్డ పెళ్లి మంచిగా చేద్దును కదా అని అనుకోవచ్చు. అదే అదే. సరేలే పడుకో. సరే అత్తమ్మ. ఈ పెళ్ళి ఎట్లయితుందో అన్న టెన్షన్ నాకు కూడా ఉన్నది. దేవుని దయ వల్ల ఏ అడ్డంకులు లేకుండా మంచిగా సాగిపోవాలి. అత్తమ్మా, ఓ అత్తమ్మా, శ్రీను. హాగో బావా, ఇప్పుడే వస్తుర్రా? రండత్తమ్మా, మామయ్యేడి? అవయ్య సాయంత్రం వస్తా అన్నాడు నాని. ఇక కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని వస్తా అని అన్నాడు. అదే ఇప్పుడే వస్తుర్రా? అరే నాని బ్యాగ్ తీసుకో, అత్తమ్మ చేతుద్ది. ఇప్పుడే వస్తానం వదినా. కూసోరి వదినా, కూసోర్రి. కూర్చుంటాం గాని మా చెల్లెం చేస్తాంది? చెల్లె సామాన్లన్నీ అక్కడిక్కడ ఉంటే చదురుకుంటాంది, అన్ని మళ్ళా టైంకు దొరకాయి కదా అని. అగో అన్నయ్య పిన్ని ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినాం రా. కూర్చో అత్తమ్మ, నువ్వు తాగట్టు పెట్టిపోయి అమ్మ ఇంట్లో లోపట. సరేరా. సీనుగాడు పెళ్లి కొడుకాయనే. ఏం పాటరా బంటి? మరిగా ఇక రేపు పొద్దున పెళ్లి కొడుకుని చేస్తారు కావచ్చు. అరే బామ్మర్ది ఏమన్నా ఉంటే ఇయ్యాలని అన్ని చదిరి పెట్టుకోరా. అన్ని తీసుకొచ్చుకున్నా. ఇక పెళ్ళే నీ అన్ని వచ్చినాయా? అన్ని రెడీయా? రెడీ అన్నయ్య. రాజన్న ఎప్పుడు వస్తాడట? లతను తీసుకొని వస్తా అన్నాడు కదా. వస్తాడట. లతోళ్ళింటికే వేయండు. అక్కడికి పోయి ఆమెను ఎక్కించుకొని సీదా ఇటే వస్తాడట. అవునా బావా, చెప్పిండా? చెప్పిండ్రా, ఫోన్ చేసిండు. అన్నావు నిందురు పార్రి. ఇక ఇయ్యల్లా అందరూ అత్తరు అననే ఇంత సాంబార్ మసాలా పెట్టినా, ఆలుగడ్డ ఫ్రై చేసిన. అవునా అత్తమ్మ, సాంబార్ అంటే ఫుల్ ఇష్టం నాకు గాని మేము రాగానే తినొచ్చినాం, కాసేపు అయినాక తింటాంలే. సరే బిడ్డ అని గా బావని పట్టుకొని పోయి అక్కడ నేను దెమ్మన్నది తీసుకురాపో. నువ్వు ఏంటి వదినా? హౌస్లో ఇంటికాడ మట్టెలు ఏపిచ్చిన, అయితే తీసుకురమ్మందామని. అవునా? పో బామ్మర్ది, అంగేసుకొని రాపో, పోయేద్దాం. సరే బావా. అవన్యా తిన్నవారా? తిన్న పిన్ని, మీరు కూడా తింటే అయిపోతుంది కదా. అద్దురా, రాగానే తినొచ్చినాం. బావా రారా. ఇచ్చినవానే? ఇచ్చిన పో. ఆయనే ఇయ్యాల ఇత్తా అన్నాడు, తీసుకొని రాపో, మళ్ళా రేపు ఆగమాగం. సరే. పుస్తెలు ఏపిచ్చినవా? చేపిచ్చిన. అయ్యో అత్తమ్మ, బంగారం ఎక్కడిది? ఉన్నదిరా, పుస్తెలు వేయించకపోతే ఎట్లా పురాత మంచి ఉండదు కదా. తాడు పెళ్ళైనాక వేయించుతావదినా. ఇక ఇప్పుడు కొంచెం పైసలు షార్టేజ్ ఉన్నాయి. అయితే ఎందుకు తీయత్తమ్మ, వట్టి వేసుకుంటలేండి. అట్లెందుకంటావురా? చేపిద్దాం గాని కొంచెం టైం పడుతుంది. చేపియాల వదినా, ఒక తాడన్ను ఉండాలి. అదే ఏంద్రా ఎవ్వరు సప్పుడు లేదు? శ్రీను, ఓ శ్రీను. అగో అన్నయ్య, రండి. హాయ్ లత, హాయ్ లావణ్య. ఏమైంది? ఎవ్వరు సప్పుడు లేదు. ఇక ఎవ్వరి పని మీద వాళ్ళు బిజీగా ఉన్నారు. రండి రండి, కూర్చోండి. ఇప్పుడే వస్తుర్రా నాని? అవునా ఆంటీ? ఈమెనా నీ మరదల పిల్ల? అవునవును. పేరు లత ఆంటీ. అవునారా? దాదా మంచిగున్నావు. రాజు, ఇప్పుడే వచ్చి రారలత. ఇప్పుడే వచ్చినామన్నయ్య. మీరేటు పోయేస్తున్నారు? ఏవా, ఓ పని మీద పోయినాం. కూసోర్రి. అమ్మాకి బ్యాగు తీసుకోయే. నేను తీసుకుంటా గాని. అవురాజు, అమ్మని ఇట్లా రమ్మంటే అయిపోవు కదా. ఇక వాళ్ళు పెళ్లికే వస్తా అన్నారు ఆంటీ. ఇక లతను తీసుకొని నేను వచ్చేసిన. మంచి పని చేసినావన్నయ్య. లతను రమ్మన్నది కూడా నేనే చెప్పిన, కొంచెం నాకు తోడు ఉంటది కదా అని. ఇంకేంది, వచ్చింది కదా ఇక జోరు. ఇక పెళ్లి సందడి షురు అయింది. చుట్టాలతోటే ఇల్లంతా కలకలలాడుతుందాయే. ఇంకా అచ్చటోళ్ళు ఉన్నారు. అదే అందరూ అన్నం తిందురు పార్రి. మేము తినే వచ్చినామన్నయ్య. ఏం కాదు పార్రి, మనిషి కొంచెం సాంబార్ తోటి తిందాం పార్రి. చలో. సో దోస్తులు చూసిర్రా? సో ఈ రోజు వీడియో ఇదన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. బై బై దోస్తులు.